హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి అయితే ఉంది కదా. అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట కేంద్రం నుంచి. అంటే ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్గా పరిగణించడం జరుగుతుంది. ఇక ఏ పని జరగాలన్నో ఆధార్ కార్డు అనేది తప్పనిసరి చేశారు కాబట్టి అయితే ఆధార్ కార్డులో కీలక మార్పులు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఒకప్పుడు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా చాలా సమయం పట్టేదన్నమాట, టైం పట్టేది. ఇక అదేవిధంగా ఛార్జీలు కూడా వసూలు చేసేవారు. ఇక ఇప్పుడు ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ సెంటర్ల వద్ద కూడా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ మొబైల్లో అన్ని పనులు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించిందనమాట కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరొక కీలక అప్డేట్ అని తీసుకొచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు వినియోగదారులకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అందించారు. మీ ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డుకు జీమెయిల్ అనేది కూడా అవసరం అన్నమాట. మెయిల్ ఐడి లాంటిది అప్డేట్ అనేది చేసుకోవడం, కొత్తగా లింక్ చేసుకోవడం ఇప్పుడు పూర్తిగా ఉచితంగా కల్పించారనమాట. ఈ సదుపాయం 2026 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ సేవను మనం యాడ్ చేసుకోవాలన్నా, కొత్తగా లింక్ చేసుకోవడానికి 75 రూపాయలు అనేది చెల్లించాల్సి అయితే ఉండే. ప్రస్తుతం దాన్ని రద్దు చేశారు కాబట్టి సో జీమెయిల్ ఐడిని ఎప్పుడైనా లింక్ చేయకపోతే మీ పాత మెయిల్ ఐడిని నిరుపయోగంగా ఉంటే అది అప్డేట్ అనేది చేయడానికి సరైన సమయం అనమాట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కేవలం ఈ ప్రక్రియను చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. మీరు అధికార యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకోండి, ఆధార్కి సంబంధించి యాప్లో మీ 12 అంకెల ఆధార్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీతో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మెయిల్ ఐడి యాడ్ అనేటువంటి అప్డేట్ కింద ఎంచుకోండి. ఇక మీ కొత్తగా జీమెయిల్ చిరునామా ఎంటర్ చేసి వివరాలను ధృవీకరించండి. సో అప్పుడు సబ్మిట్ చేస్తే మీకు ఆ జీమెయిల్ అనేది యాడ్ అవుతుందని చెప్తున్నారనమాట. సో డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, అదేవిధంగా అర్హులైన వారందరికీ కూడా అందిస్తామని చెప్పేసి వారందరికీ పెన్షన్ కూడా అందిస్తామని ప్రభుత్వ పెద్దల మాటలు అయితే అమల్లోకి రావడం లేదంటున్నారు. సో ఇందుకు ఏంటన్నా చూసుకున్నట్లయితే ఈ అంశాలు 2 అంశాలు ప్రక్రియ ఆశించిన వేగంగా ముందుకు సాగడం లేదంటున్నారు. లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులకు సంబంధించి నెల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో నూతనంగా ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చేసి పరిశీలన ఆలస్యం కావడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు అయితే అలాగే పెండింగ్లు అయితే ఉంటున్నాయన్నమాట. సో ఇక మరోవైపు కొత్త పెన్షన్లు ఏమో కానీ ఉన్న పెన్షన్లు ఏరివేస్తున్నారని, అనర్హులైన పెన్షన్ను రద్దు సంబంధించి ఇక ఏదైతే సర్కారు భావించినట్టు తెలుస్తుంది. సమగ్ర పెన్షన్లు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది కదా. ఇందులో భాగంగానే వెరిఫికేషన్లో భారీగా అనర్హులు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటన్నిటినీ కోత పెట్టారన్నమాట. సో దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా భారం తగ్గుతుందని. సో ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఏం చేశారంటే తొలగింపు 1,28,000 పెన్షన్లు అనేది తొలగించారనమాట. ఒక గ్రామంలోనే దాదాపు అంటే ఇక గ్రామాల్లోనే చూసుకున్నట్లయితే 1,02,000 పెన్షన్లు తొలగించారు. మిగిలినవన్నీ పట్టణ ప్రాంతాల్లో అయితే ఉన్నాయన్నమాట. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇక ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు, కొంతమంది కంప్లీట్ చేసుకోలేదు. అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే అనర్హులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరి పెన్షన్లు ఉంటాయి, ఎవరి పెన్షన్లు ఉండవు అనే విధంగా. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పౌర సరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, ఇక పెన్షన్లు కావచ్చు, ఇవన్నిటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక పెన్షన్లకు సంబంధించి బిగ్ షాక్ అయితే ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అనర్హులను ఏరివేస్తుంది అనమాట. ఇందుకోసం ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది కొత్త విధానం లైవ్ అథెంటికేషన్ తీసుకురావడం జరిగింది. సో రద్దయిన వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మిగిలిన 26,000 పెన్షన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇప్పటికే గుర్తించారు, వెల్లడించారు. కాగా రద్దు చేసిన పెన్షన్లు ఎక్కువ మంది ఎలాంటి వారు పెన్షన్లు పోతుంది అంటే చనిపోయిన వారు, ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, అదేవిధంగా 5 ఎకరాల పైగా వ్యవసాయ భూమి కలిగిన రైతులు, ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా ఈ కోవకు రావడం జరుగుతుంది. ఇక వీరంతా తొలగించబడుతున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఎప్పుడు ఇస్తున్నారు ఏంటంటే
సో మరోవైపు పాత పెన్షన్లు రద్దు చేయడమే కాకుండా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కూడా అధికారికంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి లబ్ధాలు ఎంపిక ప్రక్రియ పూర్తి మొత్తం వచ్చేసి 48,000 మంది ఎంపిక చేసి వారికి పెన్షన్లు అందించాలని భావించారు. ఇక ఇందులో వికలాంగులు ఉన్నారు, వితంతులు ఉండగా వారి జాబితాని అధికారులు సిద్ధం చేశారనమాట. సో ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 కొత్త పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని బడ్జెట్లో తెలిపిందనమాట. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 2,00,000 పెన్షన్లు నిధులు అనేవి కేటాయించింది. అదేవిధంగా ఇప్పుడు జూన్ 2న అమలు చేయాల్సినటువంటి పెన్షన్లు టైం అయితే అయిపోయింది. సో అప్పుడు అంటే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం వృద్ధులు, వితంతులు మొదలైన వారందరికీ 2,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఒక దివ్యాంగుల కేటగిరీకి మాత్రం 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఓటర్లను బాగా ఆకట్టుకున్నటువంటి ఎన్నికల హామీ ఇంకా పూర్తిగా అమలు కాలేదని చెబుతున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోవడంతో పెండింగ్లో దరఖాస్తులు దాదాపు ఇప్పటివరకు 12 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఖజానా సరిపడినటువంటి నిధులు లేకపోవడం వల్ల తరచుగా అనివార్య కారణాల్లో అప్పులు తీసుకొచ్చి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాగైనా సరే ఈసారి 3 లక్షల కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి అయితే మనకు ఇప్పటికే రాష్ట్రంలో వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ నెల చివరి వరకు అయితే గడువు ఉంది కాబట్టి చాలామంది అయితే స్పీడప్ చేశారు. ఎవరైనా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా అందరికీ కూడా ఒకే విధానంలో పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి మనకు పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల పెన్షన్లకు సంబంధించి 2,016 రూపాయలు అదేవిధంగా కాస్త పెంచి 4,016 రూపాయలు అందిస్తారా లేదంటే పాత పెన్షన్లు అందిస్తారా అనేది కూడా తెలియాల్సి అయితే ఉందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.